Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from Matthew's Gospel, chapter 7, verse 7. ఈ రోజు మన ధ్యానం కొరకు మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం నుండి తీసుకొనబడింది. Knock and it shall be opened unto you. తట్టుడి మీకు తీయబడును. As human beings, every one of us likes to receive gifts. మానవులంగా ప్రతి ఒక్కరం కూడా ఈవులు బహుమానాలు పొందాలని ఆశపడతాం. Jesus Christ in the Sermon on the Mount, కొండ మీద ప్రసంగంలో యేసుక్రీస్తు ప్రభు he gives us more insight on how to pray to God. ఏ విధంగా దేవునికి మనం ప్రార్థన చేయాలనే దాని గురించి ఇంకా లోతైన గ్రహింపిస్తాడు. Particularly when it comes to asking for good gifts from our good God. విశేషంగా మంచి దేవుని యొద్ద నుండి మంచి ఈవులను మనం అడిగి పొందే విషయంలో He instructs us to actively ask God for His blessings. దేవుని ఆశీర్వాదాల కొరకై మనం కొంచెం చురుకైన విధానంలో అడగాలి అని మనల్ని సూచిస్తున్నాడు. He gives us three specific types of soliciting, that is requesting God for His gifts. ఇక్కడ 3 విధాలుగా దేవుని యొక్క వరములు, దేవుని బహుమానాలు మనము పొందాలని ప్రభు మనం అడగాలి అని కోరుతా ఉన్నాడు. First one is ask. మొదటిది అడుగుడి. Secondly, seek. రెండవది వెదకుడి. And thirdly, knock in Matthew 7:7. మూడవది తట్టుడి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం. These words are simple enough to understand. ఈ మాటలు మనం అర్థం చేసుకోవడానికి ఎంత సామాన్యమైనవి. Sometimes we teach our children not to ask people for things because it is not polite to ask for things. కొన్నిసార్లు మన పిల్లలతో చెప్తుంటాం కదా, ఎవరైనా వస్తే వాళ్ళని ఊరికే మీరు ఏది కూడా అడగకూడదు, ఎందుకంటే అది అంత మర్యాదగా అనిపించదు. And I think it is right to teach our children like that. ఆ విధంగా మన పిల్లలకి మనం నేర్పించడము అది సరి అయిందే అనుకుంటున్నాం. However, here Jesus is giving permission to ask. ఏదేమైనా ఇక్కడైతే యేసు ప్రభువారు అడుగుడి అని మనకు అనుమతిస్తున్నాడు. He is telling that all things are available. అన్నీ నీకు అందుబాటులో ఉన్నాయి అంటున్నాడు. And all we have to do is ask for them. ఇక మనం చేయవలసిందంతా ఒకటే, వాటి కొరకై అడగాలి. And we have to seek them. మనం వాటి కొరకు వెతకాలి. And knock on the door to enter into them. వాటిలోనికి ప్రవేశించడానికి మనం తలుపు తట్టాలి. So God wants to hear from us through asking. కాబట్టి దేవుడు మనం ఆయనను అడుగుట ద్వారా మన యొక్క మాటలు మన గురించి ఆయన వినాలి అని కోరుతున్నాడు. He wants us to seek Him. మనము ఆయనను వెతకాలి అని కోరుతున్నాడు. And He wants us to knock on His door. మనము ఆయన ద్వారం యొద్దకు వెళ్ళి తట్టాలి అని కోరుతున్నాడు. Also in the following verses, Jesus says about asking specifically. ఆ తర్వాత వచనాల్లో కూడా నిర్దిష్టమైన విధానంలో అడిగే దాని గురించి కూడా చెప్తున్నాడు. Truly, Matthew 7:7 is a wonderful encouragement to prayer. నిజంగానే మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం ప్రార్థన చేయడానికి ఎంతో మంచి ప్రోత్సాహకరమైనది. It is an amazing promise. ఇది ఎంతో అద్భుతమైన వాగ్దానం. Jesus sets no conditions here other than asking, seeking and knocking. ఇక్కడ యేసు ప్రభువు అడుగుడి, వెతుకుడి, తట్టుడి అనే దానికన్నా ఇక వేరే షరతులేమి పెట్టడం. And then He assures that God of the universe hears and answers our prayer. ఇక విశ్వమంతటికి దేవుడైన వాడు మన ప్రార్థనలు తప్పక జవాబు ఇస్తాను అని నిశ్చయితనిస్తున్నాడు కూడా. So here 3 times in 3 different ways Jesus teaches us that God promises to answer prayer. ఇక్కడ 3 సార్లు 3 విధాలుగా దేవుడు మనం చేసే ప్రార్థనలకి జవాబిస్తాను అని చెప్తున్నాడు. What is asking? అడుగుట అనగా ఏమిటి? Asking means simply expressing your need to God. అడుగుట అంటే సామాన్యమైన విధానంలో చెప్పాలంటే మన అక్కర, మన అవసరత ఏమిటిదో దేవునికి తెలియపరచడం. The word seek intensifies the process. వెదకుడి అనేది ఏదైతే మనం అడుగుతున్నామో ఆ ప్రక్రియని కొంచెం తీవ్రతరం చేస్తుంది. And we seek when we don't know where something is. చూడండి, ఏదైనా ఫలానా వస్తువు ఎక్కడుందో తెలియనప్పుడు మనం వెతుకుతూ ఉంటాం. In seeking, we understand that there is concentrated time and effort involved. వెతకడంలో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఎంత కేంద్రీకృతమైనటువంటి ఆ సమయము, దానిలో ప్రయత్నాలు ఉన్నట్టు చూస్తాం. So prayer is asking. ప్రార్థన అనగా అడుగుట. But not just hit and run, just ask and go away. ఏదో ఊరికే అడిగేసి ఇంక వెళ్ళిపోవడం, పారిపోవడం కాదు. We spend time seeking God in prayer and in His word. ప్రార్థనలోను ఆయన వాక్యమందును మనము వెతకడంలో సమయం గడుపుతాం. Seeking is a process, it is a continuous process. వెతుకుట అనేది ఎడతెరిపి లేనటువంటి ప్రక్రియ లాంటిది. And it does not happen at once or at a single time. ఏదో ఒకసారిలో జరిగిపోయేది కాదు. And the word knock intensifies the process further. తట్టుడి అనేది ఈ ప్రక్రియని మరింత తీవ్రతరం చేస్తుంది. Whereas seeking implies you have not found something yet. Knocking implies that it is shut off from you.
వెతుకుడి అనేది ఇంకా నీకు ఏదో దొరకలేదు అని సూచిస్తా ఉంది. తట్టుడి అనేది నీ కొరకు ఇంకా ఏదో మూయబడే ఉంది అని సూచిస్తుంది. It is the picture of the closed door that stands in your way. చూడండి, ఇది నీ దారికి అడ్డంగా లేదా నీ మార్గంలో అది మూసివేయబడినదిగానే కనబడుతుంది. Have you ever had a closed door in your life? ఎప్పుడైనా నీ జీవితంలో మూసివేయబడినటువంటి ఈ పరిస్థితి గుండా వెళ్ళావా? Some doors are shut so tightly we could never open them on our own. కొన్ని ద్వారాలు ఎంత బిగుసుకొని పోయి ఉంటాయంటే, ఎంత గట్టిగా మూసివేయబడి ఉంటాయంటే మన సొంత ప్రయత్నం ద్వారా వాటిని తెరవజాలం. But our God can open any door. అయితే మన దేవుడు ఎలాంటి ద్వారమైనా, ఆయన తలుపునైనా గానీ తీయగలడు, తెరవగలడు. Some problems are like that in our lives. కొన్ని సమస్యలు ఈ విధంగా ఉంటాయి మన జీవితంలో. So asking in prayer happens when you know what you need. ప్రార్థనలో ఏం జరుగుతుంది? నీకు ఏది అవసరమై ఉందో నువ్వు ఎరుగుతుంటావు, తెలుసుకుంటావు. And you present your request to God. అక్కడ నీ మనవిని తీసుకుని వచ్చి దేవునికి సమర్పిస్తావు. And seeking in prayer happens when you don't know what you need. ప్రార్థనలో వెతుకుట అనేది నీకు ఏది అవసరమో అది నీకు తెలియనటువంటి పరిస్థితి. Then you will అప్పుడు seeking నువ్వు వెతుకుతూ ఉంటావు. because you do not know what you need. ఎందుకనగా నీకు ఏది అవసరమో తెలియదు You కాబట్టి. don't know the answer, and so you seek God in prayer. నీకు దాని జవాబు తెలియదు కాబట్టి ప్రార్థనలో దాని కొరకై నువ్వు వెతుకుతూ ఉంటావు. And knocking happens when there is a closed door in your life that you cannot open. తట్టుట అనేది నీ జీవితంలో ఏదో మూయబడినటువంటి పరిస్థితి, అది నీవు తెరవలేకపోతున్నావు. And so you turn to God in prayer. కాబట్టి ఆ విధంగా నువ్వు ప్రార్థనలో దేవుని వైపుకి So మళ్ళుకుంటావు. in the same Sermon on the Mount, అదే కొండ మీద ప్రసంగంలో Jesus taught what to ask for యేసు ప్రభువారు దేని కొరకు అడగాలి నేర్పించాడు. and what should be our concerns, etc. దేని గురించిన మన పట్టింపు, మన చింతలై ఉండాలో అది కూడా చెప్పాడు. When we see the Lord's Prayer, మనము ప్రభు ప్రార్థన లేదా పరలోకపు ప్రార్థన గురించి చూస్తే we learn that we are to pray for God's concern first, then for our needs. మొదటిదిగా దేవుని సంగతులను గురించి మనం అడగాలి, ఆ తర్వాతే మన అక్కర్లు, మన అవసరాల గురించి అడగాలి అని అక్కడ తెలియపరచు. So we ask, seek and knock concerning God's name, God's kingdom and God's will. కాబట్టి దేవుని నామము, దేవుని రాజ్యము, దేవుని చిత్తము కొరకు అది దృష్టిలో పెట్టుకొని మనము అడుగుతూ, మనం వెతుకుతూ, మనం తట్టుతూ ఉండాలి. Later we can pray for our three main human needs. ఆ తర్వాత మానవునికి అవసరం ప్రధానమైన ఈ మూడు అక్కర్ల గురించి మనం అడగాలి. Our physical needs, మన భౌతిక సంబంధమైన అక్కర్లు, our need for forgiveness, మన క్షమాపణ కొరకైనటువంటి అక్కర, and our need for spiritual victory. ఆత్మ సంబంధమైన విజయం కొరకైన అక్కర. Same is illustrated in Matthew 6:33. అదే మత్తయి సువార్త 6:33 ఉదాహరించబడింది. Seek first the kingdom of God and his righteousness, and all things will be given to you as well. మొదట దేవుని రాజ్యమును, ఆయన నీతిని వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును అంటాడు. Also we have to remember one thing. ఇంకా మరొక విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. Prayer is not a blank check to pray selfishly for whatever you want. ప్రార్థన అనగానే నీకేదో నచ్చింది, నీకు కావాల్సింది ఏదో ఇక నువ్వు తీసేసుకునేటట్లుగా ఏదో ఒక బ్లాంక్ చెక్, ఖాళీ చెక్ మీద సంతకం పెట్టినట్టు కాదు. We read in James chapter 4 verses 2 and 3. యాకోబు రాసిన పత్రిక 4:2-3 వచనాల్లో ఇక్కడ మనం చదువుదాం. You do not have because you do not ask God, and when you ask you do not receive because you ask with wrong motives, that you may spend what you get on your pleasures. దేవుని అడుగనందున మీకేమీ దొరకదు, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీ దొరకటలేదు. Why then is this promise phrased unconditionally in Matthew 7:7? మరి అలాగైతే మత్తయి సువార్త 7:7 బేషరతులతో కూడినటువంటి ఈ వాగ్దానం ఎందుకు చేయబడింది? Because God wants you to ask. ఎందుకనగా దేవుడు నీవు దేవుణ్ణి అడగాలి అని కోరుతున్నాడు. This is an encouragement to prayer. ఇది ప్రార్థన చేయడానికి ఒక ప్రోత్సాహం. Real prayer seeks God and his kingdom first. వాస్తవమైన నిజమైన ప్రార్థన మొదట దేవుని రాజ్యమును, ఆయన నీతినే వెతుకుతుంది. And also we read in Matthew 7:7 that ఇంకా మత్తయి సువార్త 7:7 మనం చదువుతాం. everyone who asks receives. అడుగు ప్రతివాడును పొందును, Seeks and he will find. వెతుకువానికి దొరుకును, And knocks and the door will be opened. తట్టువానికి తీయబడును. And then if verse 7 is not enough,
as if verse 7 is not enough, అంటే 7వ వచనం ఏదో ఇంకా అది సరిపోదు అన్నట్టుగా Jesus repeats it all over again in verse 8 also. యేసుప్రభు వారు 8వ వచనంలో కూడా మరలా దానిని చెప్తా ఉన్నాడు. All these three things he repeated. ఈ 3 సంగతులు కూడా మరలా చెప్తున్నాడు. That means in verses 7 and 8, 6 times he is repeating the same thing. అనగా 7, 8 వచనాల్లో 6 పర్యాయాలు అదే మాట గురించి ఆయన చెప్తా Jesus ఉన్నాడు. is telling that God answers prayer. యేసుప్రభు వారు ఏమంటున్నారంటే దేవుడు నీవు చేసే ప్రార్థనలకి జవాబిస్తాడు. Here he opens the promise wider. ఇక్కడ ఈ వాగ్దానాన్ని మరింత ఆయన విశాలపరుస్తున్నాడు. What he is telling? ఏమని చెప్తున్నాడు? Everyone who asks receives. అడుగు ప్రతివాడును పొందును. So this is not a promise restricted to few special believers. ఇది ఏదో కొంతమంది ప్రత్యేకమైన విశ్వాసులకే పరిమితమైంది కాదు. Not for few people who really know how to catch God's ear. ఏ విధంగా మరి దేవుని యొక్క వినికిడిని వారు పట్టాలో అని దాని గురించి వాళ్ళ గురించే కాదు ఇది. Not for few people. కొంతమందికే కాదు. This promise is for all believers. ఈ వాగ్దానము అందరూ విశ్వాసులందరికీ సంబంధించి. Believers everywhere. ఎక్కడున్నా కానీ అన్ని చోట్ల ఉన్న విశ్వాసులందరికీ. No matter how young or old in the faith. వారు విశ్వాస విషయంలో ఎంత చిన్నవారో ఎంత పెద్దవారో అనే తేడా లేదు. Coming to our specific phrase of the promise today. ఇక నేటి దినం మన వాగ్దానంలో ఆ నిర్దిష్టమైన ఆ మాట దగ్గరికి వస్తుంది. That is, knock and it shall be opened. అనగా తట్టుడి మీకు తీయబడును. This is especially true when it comes to salvation. ఇది ప్రత్యేకించి రక్షణ మాటకు వచ్చినప్పుడు ఇది ఎంతో వాస్తవమైనది. Salvation is a closed door that no one can open on their own. రక్షణ అనేది మూసివేయబడిన తలుపు లాంటిది. ఎవరునో తమ స్వంతగా దాన్ని తెరుచుకోలేరు. But we read in John 3:16 that. అయితే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో మనం చదువుతాం. For God so loved the world that he gave his only begotten son, that whosoever believes in him shall not perish but have everlasting life. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. Further Jesus says in John 6:37. ఇంకా చూడండి యోహాను సువార్త 6వ అధ్యాయం 37వ వచనంలో యేసుప్రభు వారు చెప్తున్న మాట. All that the Father gives me will come to me, and whosoever come to me I will never drive away. తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వత్తురు. నా యొద్దకు వచ్చవానిని నేనెంత మాత్రమును బయటికి త్రోసివేయను. See the words used here. చూడండి ఇక్కడ ఉపయోగించబడిన మాట. Whoever. ఎవరైనా కానీ నా యొద్దకు వచ్చేవారు ఎవరైనా, anyone, ఎవరైనా కానీ, or everyone, లేదా ప్రతి ఒక్కరు కూడా. salvation is open to all who come to Jesus Christ. రక్షణ యేసుక్రీస్తు చెంతకు వచ్చిన వారందరి కొరకు అది తెరవబడి ఉంటుంది. He has not turned away anyone anytime. ఏ సమయంలో ఎవరి నుండి కూడా ఆయన తన ముఖం త్రిప్పివేసుకోడు. So if you are not saved so far, కాబట్టి ఇంతవరకు నీవు ఇంకా రక్షణ పొందకుండా you can knock the door of salvation today and ask Jesus Christ to forgive your sins, and you can then enter into the door of salvation and you can be saved. ఈ రోజే నువ్వు రక్షణ ద్వారమును తట్టి యేసుక్రీస్తు ప్రభువారి నుండి క్షమాపణను కోరవచ్చు. రక్షణ ద్వారం తెరవబడుతుంది. ఆ రక్షణ ద్వారంలోనికి నీవు సంతోషంగా ప్రవేశించు. Then you will be saved. అప్పుడు నువ్వు రక్షింపబడతావు. So when we get to heaven, I believe, కాబట్టి మనం పరలోకానికి వెళ్ళినప్పుడు నేను అనుకుంటున్నాను, we will be astonished at how much we missed out on simply because we did not pray. మనము ప్రార్థన చేయని కారణాన్ని బట్టి ఎంత నష్టపోయామో ఎంత కోల్పోయామో బాధపడుతుంది. There are so many things we have missed out in life because we did not ask God. మనము దేవుని అడగనందున మన జీవితంలో ఎన్నో విషయాలను మనం పోగొట్టుకున్నాం, నష్టపోయాం. Therefore let us give our heart to Jesus Christ. కాబట్టి మన హృదయం యేసుక్రీస్తు ప్రభువారికి అప్పగిస్తాం. Let us start asking for great and mighty things. మనం గొప్పవి బలమైన వాటిని గురించి అడుగుదాం. He is ready to do wonder in and through us. ఆయన మన ద్వారా మనలో అద్భుత కార్యం జరిగించడానికి సంసిద్ధంగా ఉన్నాడు. So dear brothers and sisters, కాబట్టి ప్రియమైన సహోదరి why సహోదరులారా, can't we try this today? ఈ రోజు ఈ విషయాన్ని ఎందుకు ప్రయత్నం చేయకూడదు? May God help us to believe in Lord Jesus Christ and attempt great things for God. యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచి దేవుని కొరకు గొప్ప కార్యాలు తలపెట్టలాగా దేవుడు సహాయం చేయనుగాక. May God bless us. దేవుడు మనల్ని దీవించునుగాక.